హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే మహిళలందరికీ కూడా కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇక మరికొన్ని పథకాలను అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి అతి పెద్ద పథకం, మరి చాలా పెద్ద పథకం అన్నమాట. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి యొక్క మహిళలకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలను ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మరి 2,500 రూపాయల పథకాన్ని ఆయన ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ప్రతి మహిళకు కూడా 2 చీరలను పంపిణీ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అంటే 8వ తారీఖున ఈ నెలలో మనకు కొన్ని పథకాలను కూడా విడుదల చేశారు. ఆ పథకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఈ నెల చివరి నుంచి కూడా ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఇది నిజమా కాదా? నిజంగానే మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ ఇచ్చారా? మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలా? అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ప్రభుత్వం ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తుంది? ఒకవేళ అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి మనకు ఈ మహాలక్ష్మి కింద ప్రతి నెల 2,500 రూపాయలు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదురుగా కనిపిస్తుంది ఒక QR కోడ్. దయచేసి నాలాంటి వారికి సహాయం చేయడానికి మీరు తోడ్పడండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. తప్పకుండా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని పంపించండి. 10 రూపాయల నుంచి 100, 200, 300 ఇలా 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా. మీరు తప్పకుండా సహాయం చేయండి. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళలు కానీ ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి, అంటే ఈ వీడియో వెళ్ళి వారు కూడా ఈ వీడియో చూసి సమాచారం తెలుసుకుని ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ప్రతి నెల కూడా 2,500 రూపాయలను ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి జమ అయ్యే విధంగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు సబ్స్క్రైబ్ బటను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మీరు కూడా మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. ఇక్కడ మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తూ కూడా వారి ప్రగతికి తోడ్పడాలి, వారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల ద్వారా లబ్ధి పొంది వారు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడమే కాకుండా ఈ పథకాల ద్వారా మరింత మేలును చేసే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను అయితే విడుదల చేశారు. మరి 8వ తారీఖున, ఈ నెల 8వ తారీఖున మహిళలందరికీ కూడా మనకు కొన్ని రకాల పథకాలను ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా మేలు చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు కానీ, ఇక మహిళలకు స్వయం ఉపాధి కింద అద్దె బస్సులు కానీ, ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వడం కానీ, అలాగే పెట్రోల్ బంకులు ఇవ్వడం కానీ, వారికి
వారు మెయింటైన్ చేయడానికి ఇవ్వడం కానీ ఇలా అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తూ మహిళల అభ్యున్నతికి పాటుపడుతూ మహిళలకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని ముందుకైతే వెళ్తూ ఉన్నారన్నమాట. ఇక ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇంకా చేయాలి, మనము ఏదో ఒకటి చేసి మహిళలను మరింత మంచిగా తీసుకెళ్లడానికి, వారిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీ మహాలక్ష్మి ద్వారా 2,500 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. మరి 2,500 రూపాయల పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2,500 రూపాయల పథకానికి గతంలోనే ప్రజాపాలన జరిగినప్పుడు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలన కింద ఈ 2,500 రూపాయల పథకానికి మరి ఈ పథకానికి అప్లై చేసుకున్నా కూడా ఇందులో ఏంటంటే మనకు చాలామందికి ఈ 2,500 రూపాయల పథకం ద్వారా అప్పట్లో అప్లై చేసుకున్నా కూడా చాలామంది పేర్లు మిస్ అయి ఉంటాయి. మరి ఎప్పుడో 2 సంవత్సరాలు అయిపోతుంది అనమాట, అంటే 1.5 సంవత్సరం పైన అవుతుంది ప్రభుత్వం ఏర్పడి కూడా. మరి ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తులు ఇంకా ఉండవు. ఇప్పటికే ఎన్నో పథకాలకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పించింది. అదేవిధంగా ఇక్కడ ఈ 2,500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా మరొకసారి అవకాశం కల్పించబోతోంది. ఇక ఈ నెల 26న అంటే ఉగాది కానుకగా ఈ యొక్క పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకుని తర్వాత మనకు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని మనకి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. ఈ 3 తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంతో పాటుగా మనకు మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రతి మహిళకు కూడా మనకు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకాన్ని ఇస్తాం. ఇక దీంతో పాటు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలని కూడా మహిళలకు మరికొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఉగాది కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం, మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ 2,500 రూపాయల పథకాన్ని ఉగాది కానుకగా ప్రారంభించబోతున్నారు. తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ కూడా 0 వడ్డీ రుణాలను మొన్న ఆదివారం అంటే 28వ తారీఖునైతే ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి డ్వాక్రా మహిళలకు తప్పనిసరిగా ఒక 2 చీరలను కూడా పంపిణీ చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. మరి 2 చీరలను కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపారు. కాబట్టి మనకు త్వరలోనే నిర్ణయం తీసుకుని టెండర్లు పిలిచి త్వరలోనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా 2 చీరలను పంపిణీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఎన్నో రకాలుగా మేలు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. ఇక అలాగే ముందుకు కూడా వెళ్తుందన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా, మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీకు సమాచారం అయితే అందుతూ ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సమాచారం కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.